సూపర్ ఎన్టీఆర్ సూపర్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందన్న, నెక్స్ట్ హాఫ్ ఇంకా బాగుంటుంది. జై బాలయ్య. జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్. ఊహకు అందకుండా ఎవరికి మించకుండా లాస్ట్ మూమెంట్ లో లాస్ట్ సెకండ్ హాఫ్ ఉంటుంది. ఎవరి గ్రీన్ అన్నా మహేష్ అన్న మహేష్ అన్న జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. బాగుంది బాయ్, చాలా బాగుంది. బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది చాలా. ఫస్ట్ హాఫ్ అంత కాదు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కూడా ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ సూపర్. బ్యాక్గ్రౌండ్ అన్ని బాగున్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్. అన్న ఎన్టీఆర్ కొట్టా శివ చెప్తానన్న, రాజమౌళి దించి కొట్టాడన్న సినిమా సూపర్. జై ఎన్టీఆర్. ఫస్ట్ హాఫ్ మొత్తం రగేసిండు, సెకండ్ హాఫ్ ఏం లేదు. పార్ట్ టూలో కనిపిస్తుంది అంతే. సెకండ్ హాఫ్ మొత్తం బోర్, లాగ్ మొత్తం ఇలా దింపేసిండు మొత్తం. సూపర్ 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 మూవీ. సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం హైలైట్. బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ డూపర్ హిట్. సోమర్ కేవు కేక ఏటీవీ అన్న అన్న 6 ఏళ్ళ ఆకలి తీర్చేసిండు. అయినట్టుంది ఇంకా మస్తు ఆచార్య ఎవడన్నాడు? ఆచార్య ఎవడన్నాడు? రెండే చెప్తా. మాస్ చూపించాడు, కల్ట్ చూపించాడు. నంబర్ 1 సినిమా అన్న ఎన్టీఆర్. నేను పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతా. ఆచార్య అన్నాడు, తీసుకురమ్మన్నాడు. ఆచార్య అన్నాడు. అనిరుద్ధ్ బీజిఎంలు సావదెంగాడు. 7 days వస్తుంది బీజిఎంలు. ఎన్టీఆర్ తప్పించి ఎవ్వరు ఉండరన్న. ఎన్టీఆర్ తప్పించి ఎవ్వరు. దేవరా 2 రావాలా, మనకి ఎలా ఉండాలో తెలాల. కానీ సినిమా అన్న ఇంకా అట్లా లేదన్న. సినిమా సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి అన్న. సినిమా బాగుంది, అన్ని బాగున్నాయి. సినిమాకైతే ఏం అసలు మాలు RRR ఏమి పని చేయవు. RRR గట్రా ఏం పని చేయవు. ఎన్టీఆర్ అన్న దగ్గర ఎవ్వరు పని చేయరు. ఇక సూపర్ హిట్. సినిమా చాలా బాగుందన్న. కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ గారిలో బిగ్గెస్ట్ హిట్ అండ్ కొరటాల బెస్ట్ వర్క్ ఇది. అండ్ డైలాగ్ చెప్పనా, ఈరోజే బాక్స్ ఆఫీస్ దగ్గర పులి వేటకు దిగింది. ఆ పులి పేరు ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. చాలా స్టఫ్ ఉంది. సెకండ్ పార్టీ సరిపోయే స్టఫ్ ఉంది. హాలీవుడ్ లెవెల్ VFX, హాలీవుడ్ లెవెల్. ఇంకా RRR కూడా పని చేయదన్న. ఫస్ట్ కూడా పని చేయదు. ఎన్టీఆర్ తోపు దమ్ముంటే ఆపు. దేవరా 2 కమింగ్ సూన్. నేషనల్ స్టార్ ఎవడో లేడు ఇక్కడ. స్టార్ ఎవడంటే నేషనల్ స్టార్. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ తోపు దమ్ముంటే ఆపు. ఎన్టీఆర్ తోపు దమ్ముంటే ఆపు.
అసలు ఫుల్ మాసు. జై ఎన్టీఆర్ అంతే. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ వచ్చాడు. అలా మాసు ఎన్టీఆర్ కొట్టేవాళ్ళు లేడని మరోసారి నిరూపించాడు అంతే. అసలు ఆల్ టైం కలికినే కొడతా, ఆల్ టైం నైజంలో కలికిని కొడతాయి. ఫస్ట్ డ్యాన్స్ అంటే ఒక సాంగ్ తీశారు, అంటే స్టోరీ ఎక్కువైపోతాం వల్ల ఒక సాంగ్ తీశారు. అనిరుద్ధ్ అసలు నెక్స్ట్ లెవెల్. లాస్ట్ 40 మినిట్స్ అసలు ఒక ట్విస్ట్ ఉంటుంది, అదే హైలైట్ అసలు సినిమాకి. అసలు ఎన్టీఆర్ని కొట్టేవాళ్ళు లేడు బ్రో. అలా ఇండస్ట్రీలో అలా ఇండియాలోనే ఎవడో లేడు ఎన్టీఆర్ని కొట్టి. యాక్టింగ్లో ఎన్టీఆర్ని కొట్టి హీరో లేడు. ఎన్టీఆర్ని మాస్లో మ్యాచ్ చేసి అసలు నటుడు అసలు ప్రపంచంలో లేడు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంతే. ఎన్టీఆర్ మాస్లో కొట్టి హీరో లేడు. ఇప్పుడు పిల్లనా కొడుకులు అందరూ వచ్చి మాసు మాసు అని చెప్తున్నారు. మాస్కి అసలైన పేరు జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మాసమ్మ మొగుడు. బ్రో మూవీ ఉందా బ్రో? వేసుకున్న సినిమా అన్న. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అన్న. అన్న సింపిండు, ఇండస్ట్రీ రికార్డ్ కొడుతుండు. కిస్ అయితే మీరు ఎక్స్పెక్టేషన్ దానికంటుంటే ఎవడైనా నెగిటివ్ రివ్యూలు చెప్పేస్తే ఆ అమ్మని తెంగేస్తాం. చెప్పురా దారా, దారా చెప్పురా మీ ఎన్టీఆర్ గురించి చెప్పురా. క్లైమాక్స్ అయితే భయ్యా చేప ఫైట్ చేప కాదు భయ్యా, తిమింగలం భయ్యా. కాలర్ ఎగరేసుడే లేటిగా నందమూరి ఎన్టీఆర్ అభిమాని అని ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటా అని చెప్పిండు. అదే జరుగుతుంది, అదే జరిగింది కూడా. బుద్ధ ర్యాంప్ సినిమా అయితే ఇంటర్వెల్లో మాత్రం ఇచ్చి పాడు తెంగిండు, క్లైమాక్స్లో మాత్రం 40 మినిట్స్ అమ్మ దెంగేసిండు. ట్విస్ట్లా మామూలుగా లేవు. ఎట్లా ఉందంటే ఒకసారి నువ్వు సినిమా చూసి అప్పుడు ఇంటర్వ్యూ అయ్యి జాన్వీ కపూర్ 6 ప్యాక్ చూసి ఫ్లాట్ అయిపోయినాయి. అయితే మామూలుగా అయితే గుద్ద ర్యాంప్ అనుకున్నాను. అయితే మీరు కూడా సినిమాకి పోండి బ్రో, మీడియా బ్రో, సినిమాకి పోయి అప్పుడు మాకు కూడా న్యూస్ చేయండి. ఏంటి బ్రో ఇది బ్రో? మా ప్రేమ నీ కోసం చేద్దాం అనుకున్న వ్యక్తం, కానీ నువ్వు బీజంతో తప్పించావు రక్తం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ బ్రో. రాముడు విసిరేది బాణం, ఎన్టీఆర్ అంటే మా ప్రాణం. సినిమా మొత్తానికి పాజిటివ్ అంటే మొత్తం అనిరుద్ధ్ బీజం ఒకటి, ఎన్టీఆర్ యాక్టింగ్ ఒకటి. ఈ రెండు కాకుండా మిగతా అన్నీ అయితే కొంచెం ఎందుకో మరి కొంచెం తక్కువ లెవెల్ అయిపోయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే, విఎఫ్ఎక్స్ అయినా సరే, లేదంటే సినిమాటోగ్రఫీ అయినా సరే ఏదో కొంచెం డల్ అయింది. అంత ఛాన్స్ అయితే లేదన్న. ఏదో సెకండ్ హాఫ్ కొంచెం ఇన్కంప్లీట్ ఫీల్ వచ్చింది, చాలా ఇన్కంప్లీట్ ఫీల్ వచ్చింది. ఏదో క్లైమాక్స్ అంత వాళ్ళు చెప్పిన రేంజ్లో అయితే లేదు. వాళ్ళు లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగుంటుంది లేపారు కదా, అంత లేపు అయితే లేదు, అంత లేదన్న. జాన్వీ కపూర్ ఏదో స్కిన్ టోన్ కోసం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఒక సాంగ్ కోసం పెట్టుకున్నారు తప్ప తన యాక్టింగ్ కూడా ఏం లేదు. క్రింజ్ యాక్టింగ్, అది క్రింజ్ కామెడీ కూడా. అది ఫ్యామిలీతో అలాంటి యాక్టింగ్ చూడలేము. 2 షేడ్స్ బాగా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ పార్ట్ మొత్తం సీరియస్నెస్తో ఉండేది, సెకండ్ పార్ట్ కొంచెం జోవియల్గా సాగుతూ క్లైమాక్స్లో రివీల్ అవ్వడం అది బాగానే ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ వరకు న్యాయం చేశాడు. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా, యాక్టింగ్లో ఎన్టీఆర్ని కొట్టేవాడే లేడు ఇండస్ట్రీలో. డ్యాన్స్ 5 పోజులోను అండ్ పెళ్లి సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ పెళ్లి సాంగ్లో అసలు తన ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ అయినా డ్యాన్స్ మూవ్స్ అయినా సరే బీజిఎం డామినేట్ చేశారు. ఆ లెవెల్లో ఉంది సాంగ్ అయితే. సినిమా చాలా ఎక్సలెంట్ ఉంది బ్రో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ల్యాగ్ అనేది లేదు, చాలా అద్భుతంగా ఉంది సినిమా. కొరటాల శివ అంటే అది ప్రాణం పెట్టి తీసాడు బ్రో, ప్రాణం పెట్టి తీసాడు. మన ఆచార్య అది మర్చిపోండి, దీనిలోకి రండి, ఫ్రెష్గా చూడండి సినిమా. మీరు అంతా అంటే మైండ్లో బాధ అనేది మర్చిపోతుంది.
అంత బాగా తీశాడు సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా చాలా బాగుంది బ్రో. ల్యాగ్ అనేది లేదు బ్రో, అదైతే 100% చెప్తాను. ల్యాగ్ అనేది లేదు. ఎన్టీఆర్ తప్పుడు కథ అయితే తీసుకోలే, ఎక్సలెంట్గా తీశాడు సినిమా అయితే. ఎక్సలెంట్గా, చాలా చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది బ్రో. నేనైతే చెప్పవలసింది చెప్తాను. అలా వెళ్ళేటోళ్ళు అలాగే పోతారు బ్రో, వదిలేసేయండి. మీరు కొత్తగా చూడండి, సినిమాని కొత్తగా చూడండి అంతే. రికార్డ్, ఇండస్ట్రీ రికార్డ్ బ్రో, ఇండస్ట్రీ రికార్డ్ ఇది. ఎన్టీఆర్కి సింహాద్రి అదేంటి ఆది ఈ జోనర్లో వెళ్తుంది సినిమా. ఇది నేను చెప్పేది ఇది ఒకటి, దయచేసి ఎన్టీఆర్లో ఇప్పుడు కొత్తగా చూడండి సినిమాని, ఒక మైండ్ పెట్టిరండి. ఏదో ఐ లెవెల్కి వెళ్ళిపోకండి సినిమాకి. అతను ప్రాణం పెట్టి తీశాడు. నేను ఒకటి చూశాను, అతని కష్టం మాత్రం చూశాను బ్రో. ఎన్టీఆర్లో కష్టం మాత్రం చూశాను, చాలా అద్భుతంగా తీశాడు. ఎన్టీఆర్ కష్టపడ్డాడు, కొరటాల శివ కూడా కష్టపడ్డాడు సినిమా గురించి. ఇది మాత్రం మీకు 100% చెప్తాను. అంటే బయట వాళ్ళు ఎవరెవరో చెప్తుంటారు ఆచార్య అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, మర్చిపోండి. ఇది చాలా ఎన్టీఆర్ కొత్తగా తీశాడు, మీరు కొత్తగా చూడండి. ఇంకోటి పెన్ అన్నది ఆ రక్తంతో రాశాడు ఆ సినిమా అయితే, అంత బాగా తీశాడు ఎన్టీఆర్లో. నేను అది ఒక్కటి చూశాను బ్రో. ఎన్టీఆర్ అయితే కష్టపడ్డాడు. ఇదైతే ఒకటే చెప్తున్నా, కొరటాల శివ ప్రాణం పెట్టి తీశాడు సినిమా, అద్భుతం.